మధ్యప్రదేశ్‌లోని మాధవ్ నేషనల్ పార్క్‌ను అధికారికంగా 58వ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో ఇది 9వ టైగర్ రిజర్వ్ కాగా, మాధవ్ నేషనల్ పార్క్‌లో ప్రస్తుతం 5 పులులు ఉన్నాయి. వన్యప్రాణులను సంరక్షించడానికి మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి టైగర్ రిజర్వ్‌లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇటీవల సినీ నటుడు జీన్ హక్మాన్ హంటా వైరస్ కారణంగా చనిపోయాడు. ఈ వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల మూత్రం, మలం మరియు లాలాజలం ద్వారా ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదు. ఈ వైరస్ సోకిన 1 నుంచి 8 వారాల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. అలసట, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హంటా వైరస్కు ప్రస్తుతం ఎటువంటి చికిత్స లేదు. వ్యాధిని త్వరగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఎలుకలకు దూరంగా ఉండటం, వాటి మలం, మూత్రం క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అమృత్ బయోడైవర్సిటీ పార్క్ను లెఫ్టినెంట్ గవర్నర్ యూకే సక్సేనా ప్రారంభించారు. ఈ పార్క్ యమునా నది తీరంలో ఉంది. ఈ ఉద్యానవనంలో వేప, మామిడి చెట్లతో సహా సుమారు 14,500 చెట్లను నాటారు. వీటితో పాటు 18,000 పొదలు మరియు 3.21 లక్షలకు పైగా నదీ తీర గడ్డిని ప్రవేశపెట్టారు. వివిధ పక్షి జాతులను ఆకర్షించడం మరియు శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసింది. ఇందులో 163 దేశాలున్నాయి. ఉగ్రవాద దాడులు, మరణాలు, గాయాలు మరియు బందీల సంఖ్య ఆధారంగా ఈ నివేదికను లెక్కిస్తారు. ఈ నివేదిక ప్రకారం ఉగ్రవాదం బారిన పడిన దేశాల సంఖ్య 58 నుంచి 66కు పెరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికీ అత్యంత ప్రాణాంతక ఉగ్రవాద సంస్థగా ఉంది. సిరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 22 దేశాలలో దీని ప్రభావం ఉంది. ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం ఉగ్రవాదం వలన ఎక్కువ ప్రభావితం చెందింది. 50% కంటే ఎక్కువ మరణాలు ఇక్కడ సంభవిస్తున్నాయి. T-72 ట్యాంక్ అప్గ్రేడ్స్ కోసం రష్యాతో ఒప్పందానికి ఇండియా సంతకం చేసింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ రష్యాకు చెందిన రోసోబోరోనెట్స్క్ పోర్టుతో ఒప్పందం చేసుకుంది. T-72ను 1971లో సోవియట్ యూనియన్ ప్రవేశపెట్టిన ప్రధాన యుద్ధ ట్యాంక్. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో ఆర్మీలో కీలకంగా పనిచేస్తుంది. ఇండియా ప్రస్తుతం 780 HP ఇంజన్లతో అమర్చబడి ఉన్న T-72 ట్యాంకులను ఉపయోగిస్తుంది. ప్రస్తుత ఒప్పందం ద్వారా 1000 HP సామర్థ్యం గల ఇంజన్లతో అప్గ్రేడ్ చేయనున్నారు. ఇందులో GPS నావిగేషన్, ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్లు ఉన్నాయి. బార్బడోస్ నుండి గౌరవ పురస్కారం అందుకున్న మోడీ. కోవిడ్-19 సమయంలో ప్రధానమంత్రి మోడీ నాయకత్వానికి గుర్తింపుగా గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును అందుకున్నారు. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా ఈ అవార్డును ప్రదానం చేశారు.